అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. టైం వచ్చేసి ఇప్పుడే 3 అవుతుంది. ఈరోజు శ్రీశైలం వెళ్తున్నామండి. అందుకనేసి తొందరగా లేసేసాను. ఈ సామాన్ అంతా క్లీన్ చేసుకొని కసు వచ్చేసి ఇల్లంతా బారబట్టి కల్లాపు చల్లి త్వరగా ఉదయాన్నే వెళ్ళాలనుకుంటున్నాం శ్రీశైలం. ఈ మధ్య వారం ఉగాది పనులు చేసి బాడీ పెయిన్స్, అసలు కాళ్ళంతా నొప్పులండి. లేయాలంటేనే భయం అవుతుంది. అసలు జ్వరం వచ్చినట్టుంది. అయినా తప్పవు కదా, చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, అంతా తుడిసేసుకున్నాను నీట్గా. కౌంటర్ టాప్ మొత్తం నీళ్ళు పోసుకొని నీట్గా క్లీన్ చేశాను. ఇవ్వండి, సామాన్ ఎంత వచ్చినాయి, ఇంకా ఉన్నాయి బయట. ఇవన్నీ తోమేసుకొని వస్తాను. సామాన్ కూడా కడిగేసాను. అది అక్కడ టీ పెడుతున్నా మా తాత వాళ్ళకి. అంతా కూడా తుడిచేసి ఇక్కడ నీళ్ళతో కూడా వారబెట్టేసాను. కల్లాపి కూడా చల్లేసాను మొత్తం. ఇదిగోండి, ఇక్కడ ముగ్గులు కూడా వేసేసాను. నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక్కడ ఒకటి వేసేసాను. మా అవ్వ తాత వాళ్ళు పేడ కల్లేసి బర్రెలకు నీళ్ళు తప్పుకొని పాలు వండుకుంటున్నారు. నేనేమో కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటున్నాను. అదిగో ఇక్కడ పాలు వండుతా ఉంది. ఇదిగోండి, నీళ్ళ కోసం పోయి వంట కూడా చేసేసాను. బ్రహ్మ ముహూర్తంలో మొదలైన నా పనులు ఎప్పటికవుతాయో ఏమో చూడాలి. 8-9 లోపు వెళ్దాం అనుకుంటున్నాం. మా అమ్మ కూడా వస్తానని చెప్పింది. బర్రెలు చూసుకోవటానికి ఎవరు లేరు. ఇదిగో మా శ్రీహాన్ నాతోడే 3 గంటలకు లేచిండు. ఇంకా ఉయ్యాలు వేసేసిన, పడుకున్నాడు చెట్టు కింద. ఓ ప్రణతమ్మ, నేను శ్రీశైలం రా, శ్రీశైలం వెళ్తున్నాం, రావా? వస్తావా? మా స్నానాలు చేపిస్తాగా. దోశ చట్నీ చేయాలనా? కంపల్సరీ. ఇదిగోండి, అసలు కూడా వేస్తున్నాం. మా డోడ్కి చట్నీ లేనిది అసలు టిఫిన్స్ బావబ్బా. చట్నీస్ ఉన్నాయి. చింతొక్కు ఉంది, ఉల్లిగడ్డ కారం ఉంది, అల్లం పచ్చడి అన్నీ ఉన్నాయి. వేంబు చట్నీనే కావాలి. ఫ్రిడ్జ్లో నుంచి ముందే దోసపిండి కూడా తీసి పెట్టాను. మరీ కూల్గా ఉంటే అంత బాగుండదు అనేసి చట్నీ పట్టేసి పోయి స్నానం చేసేసి పూజ కూడా చేసేసుకుంటాను. ఇక్కడ మా డూడ్ కార్ క్లీన్ చేస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తావా కార్ క్లీనా? నాతోటి చేయపో, కార్ క్లీన్ చేయపో. చిన్న ఇప్పుడు నిద్ర లేచిండు. మీరు బంగారు కన్నా నిద్ర లేచిండు. మా చిన్న మగడు లేచిండు. దుక్కిరా వద్దా మనకి కియా తాడుతావా? దోడిని తోడని తోలుతా తోలుపో. మా వాడికి కియాలంటే బాగా ఇష్టం అబ్బా. కియా కియా కియా. దీపారాధన కూడా అంతా అయిపోయింది. ఇక్కడ అందరి కోసం దోశలు పోస్తాం. ఒకేసారి అయితే లేట్ అవుతుంది. నేను ఇంట్లో పనులు చూసుకుంటా అంటే మా అవ్వ కూడా పూజ చేసుకుంది. ఆమె పూజ చేసుకుంటే ఆమెకు ప్రశాంతంగా ఉంటుందంట. ఆమెనే చేసుకొని ఇచ్చాను పూజ కూడా. ఇదిగో కనకదుర్గమ్మ, శివయ్య, అలాగే లక్ష్మీదేవి, సాయిబాబా అందరూ ఉన్నారు మా ఇంట్లో స్వాములు. మా ఇంట్లో లేని స్వామి అంటూ ఏదీ లేదు. అన్ని స్వాములు మా ఇంట్లోనే ఉన్నట్టున్నారు అనిపిస్తుంది నాకు. టైం అయితే 8 అయింది ఫ్రెండ్స్. అందరం తిన్నాము. తిన్నాక కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాను. నాకు ఇలా క్లీన్ చేసుకుని వెళ్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే మనసు అంతా పని మీదే, వచ్చాక ఈ పని ఆ పని. ఇంకా బయలుదేరటమే. అందరం కూడా తినేసాము. మా అమ్మ వచ్చింది. మా అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. నా పక్కన వచ్చేసి మా అవ్వ అండి, మా అమ్మ వాళ్ళ అమ్మ. ఆమె పాపం కాలు నొప్పి అనేసి నాతో వస్తుంది. ఆమె తర్వాత ఒక్కతే వెళ్ళదనేసి నేనే రమ్మన్నాను ఊరు నుంచి. ఉదయాన్నే మా అమ్మ మా అవ్వ ఇద్దరు వచ్చారు. మా అమ్మ ఏమో ఇంటి దగ్గరే ఉంది. బర్రెలు ఉన్నాయి కదా, వాటిని చూసుకొని ఎవరు లేరనేసి మేము సాయంత్రం ఎప్పుడు అవుతుంది, పాలు అవన్నీ విండాలి కదా, అందుకనేసి మా అమ్మని రమ్మన్నాను. వచ్చేసింది. ఇది వచ్చేసి మా ఊరండి, పెద్దారవీడు. మా నాన్న వాళ్ళ ఊరండి. ఒకప్పుడు మా జేజీ ఇద్దరు ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వస్తుండేదాన్ని. వాళ్ళు ఇప్పుడు ఇద్దరూ లేరండి, ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు పెద్దమ్మ పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు వెళ్తుంటాను చుట్టం చూపులాగా. ఇప్పుడు మనమే ఒక ఇంటికి ఒక హౌస్ వైఫ్ కదా, మన పిల్లలు, మన అత్తమామలు వీళ్ళంతా ఉంటారు. అప్పుడప్పుడు వెళ్తుంటాను పిన్ని వాళ్ళ దగ్గరికి.
ఇది మా ఊర్లో శివాలయం అండి. ఈ మధ్యనే 2 years కట్టారు. శివపార్వతులు చూడండి, శివయ్య. మేమైతే దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్ళామండి. శ్రీశైలం ఘాట్ రోడ్ అండి దోర్నాల మొత్తం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. టోల్గేట్ దగ్గరే శ్రీ విఘ్నేశ్వర స్వామి అలాగే అయ్యప్ప కూడా ఉన్నారండి. ఇద్దరికి దండం పెట్టుకొని క్షేమంగా వెళ్ళాలనేసి నిదానంగా వెళ్తున్నామండి. అడవి ప్రాంతం మొత్తం ఒక 50 kilometers వచ్చేసి మొత్తం అడవి ప్రాంతమే. అన్నీ మెలికలుగా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలండి. సేఫ్గా వెళ్ళండి. ఎవరైనా శ్రీశైలం నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు, దోర్నాల నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళండి. మాకైతే శ్రీశైలం వెళ్ళేసరికి కరెక్ట్గా 2 hours పట్టిందండి. మా ఊరు నుంచి దోర్నాల 1 గంట, దోర్నాల నుంచి ఘాట్ రోడ్ మొత్తం శ్రీశైలానికి 1 గంట. ఇదిగోండి రీచ్ అయితే అయ్యాము. మా శ్రీహాన్ని ఎత్తుకోలేదని ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసే భుజం మీద ఎక్కించుకున్నాడు. అదిగా కాసేపు ఎత్తుకున్నాడు, కాసేపు భుజం మీద ఎక్కించుకున్నాడు. మా వాడిలో నడిచిందే లేదు. అక్కడ నుంచి కళ్యాణ కట్టకొచ్చి ఇక్కడైతే తలనీళ్ళు ఇస్తున్నామండి. మా శ్రీహాను, మా హస్బెండ్, మా అవ్వ, మా తాత ఇద్దరు ఇచ్చారండి. మా ప్రణత మా ఇవ్వమ్మ అంటే అస్సలు ఇవ్వలేదు, ఏడ్చేసింది. నేను నా చిన్నప్పుడు కూడా శివయ్యకే పుట్టెంటుకలు ఇచ్చానండి. ఇప్పుడు మొన్ననే తిరుపతిలో ఇచ్చాను కదా, ఈసారి ఇవ్వలేదు. ఇంకెప్పుడైనా ఇస్తాను ఆ శివయ్యకి. మా శ్రీహాన్ మాత్రం పాపం కదలకుండా చేయించుకున్నాడు. ఇప్పుడు అసలు శ్రీశైలంలో రష్ లేదండి. మాకు దర్శనం కూడా కరెక్ట్గా ఒక అరగంటలో అయిపోయింది. అసలు దర్శనం మాత్రం ప్రశాంతంగా జరిగింది. పాతాళ గంగకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుళ్ళంతా అయిపోయినాక పాతాళ గంగకి వెళ్తున్నాం, కృష్ణానదికి. ఇటు వెళ్తే ఇంటికి నడుచుకుంటూ మెట్ల ద్వారా వెళ్ళి స్నానం చేయొచ్చు. మా వాళ్ళు నడవలేరంట, ముసలి రోప్ వే తీసిపోతాడంట. అదిగోండి ఫ్రెండ్స్, టికెట్ ధర పెద్దలు 80, పిల్లలు 60, అప్ అండ్ డౌన్ అంత ఉంది. వాటికి వెళ్తున్నాం. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. మేమైతే టికెట్ అప్ అండ్ డౌన్ తీసుకున్నామండి. వచ్చేటప్పుడు అలానే వచ్చాం, పోయేటప్పుడు అలానే పోయాం. మా అవ్వ మా తాత వీళ్ళందరూ నడవలేరనేసి అలానే వెళ్ళాము. నడవలేని వాళ్ళకి ఇది ఒక ఫెసిలిటీ. వాళ్ళేం ఆడుతున్నారు. ఎక్కడ ఇద్దరు వాళ్ళు చాలద్దు, అందుకని నీళ్ళు అసలు లేవు, వానలే లేవు, అసలు నీళ్ళే లేవు. ఏం మళ్ళీ అడిగిపోతేగా తెలియదు. వాళ్ళే మనుషులా, అది వైర్లు, వైరింగ్ అదంతా ఆటోమేటిక్. ఏమైంది? డ్రైవర్ ఏం లేదు, ఎవరు లేరు. వాడు మిషన్ గాని తిరిగినప్పుడు తిరుగుతా ఉంటాయి. చిన్నగా జారి పడ్డామంటే కింద పోయి పడతావు గంగలో. స్లోగా పోనా అంతటి. ఇదిగోండి ఫ్రెండ్స్, కిందికి అయితే వచ్చేసాము కృష్ణానదికి. ఇక్కడ నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయండి. లోపలికి పోనీయకుండా అక్కడ అడ్డంగా కొంచెం వేశారు. ఇటులోపే మనం స్నానాలు చేయాలి. నేను ఎప్పుడో 7 years బ్యాక్ వెళ్ళానండి. నేను మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు అందరం మొక్కుబడి ఉందనేసి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. ఇప్పుడు భక్తులు చాలా తక్కువ ఉన్నారు, రష్ అస్సలు లేదు. మా శ్రీహాన్ మాత్రం అసలు భలే జలకాలాడిండు. నాకు కొంచెం భయం వేసింది. మా అవే చాలా బాగా మునిగింది ముస్లామైన. నేనే నమస్తే ఇచ్చి టెంకాయ కొట్టేసి గంగ స్నానం చేసి వచ్చాను గంగమ్మ తల్లికి. కానీ మా అవ్వకు కాలు నొప్పి అనేసి ఆమెను చేయి పట్టుకొని తీసుకెళ్తా ఉన్న పాపం. నడవలేకపోయిందబ్బా మా అవ్వ ఈరోజు, అల్లాడిపోయింది. ఈరోజు ఇంకా ఎండలేదు, ఎండ తక్కువే ఉంది. అదే మా ప్రాంతమ్మ వాళ్ళ చేతితో కురుకురే కొనుక్కొని వస్తున్నాడు మా శ్రీహాన్. ఇది వచ్చేసి రెడ్ల మండపం అండి. ఇక్కడ సత్రాలు, ఏ కులానికి తగ్గట్టు ఆ కులానికి సత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సత్రంలో భోజనాలు పెడతారండి. భోజనానికి అయితే మధ్యాహ్నం దర్శనం అయ్యాక భోజనానికి కూడా వెళ్ళేసాము. ఇక్కడ అన్నం అంతా ఫ్రీనేనండి. ఏ సత్రాలలో ఆ సత్రాల వాళ్ళకి ప్రతి ఒక్క పూట 3 పూటల భోజనం పెడతారండి. ఇక్కడ మధ్యాహ్నం సాయంత్రం ఎట్లుంది. ఇదిగో అన్నం, పప్పు, పచ్చడి, కూర, పెరుగు అన్నీ వేసారండి. తిన్నాక మన చేతనైనంత స్వామివారికి ఎంతో కొంత అన్నదానానికి విరాళం ఇవ్వచ్చు.
మేము మా చేతనంతా మేము ఇచ్చామండి. ఇవన్నీ గదులు కట్టిన వాళ్ళేనండి, ఊర్లో వాళ్ళు, ఇక్కడ సిటీలలో వాళ్ళు అప్పుడు పూర్వకాలంలో వాళ్ళ చేతనంతా వాళ్ళే కట్టి ఉన్నారు. ఇది ఆ రూమ్ వాళ్ళకైతే కట్టించిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి కొన్ని తరాల వాళ్ళకైతే ఫ్రీగానే ఉంటాయంట. ఇది వచ్చేసి యోగి వేమన, ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి. ఊర్లో వాళ్ళు ఊర్లో అవసరం లేదనుకున్న వాళ్ళు ఇట్లా శ్రీశైలం పోయి ఈ మండపంలో అయితే చేసుకుంటారు. సత్రంలో అన్నదానం కూడా చేసేసాం. ఇప్పుడు శిఖరం వెళ్ళేసి ఇంకా ఇంటికి వెళ్తాం. టైం వచ్చేసి 4 అయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళేసరికి 7 అవుతుంది. మా ప్రణతి శ్రీహాను చెరకు బొమ్మ కొన్నారు. మా శ్రీహాన్ వచ్చేసి ఇది ఎలిఫెంట్ సౌండ్ వచ్చేది కొన్నాడు. మా ప్రణతం మేము ఇలా డాక్టర్ సెట్ కొన్నది. నాకు ఈ డాక్టర్ సౌండ్ అన్నా, హాస్పిటల్స్ అన్నా, అంబులెన్స్ అన్నా చాలా భయం. ఈ సిజర్ ఎందుకు, ఈ ఇంజక్షన్ ఎందుకు, ఈ సెటస్కోప్ ఎందుకు అంటా ఉంది. ఇప్పుడే దోరణాలు వచ్చాం, సగం వచ్చాం, ఇంకా సగం ఉంది. ఇప్పుడు మా వాళ్ళు టీ కోసమని ఆపారు. మా తాత టీ లవర్స్ కదా, టీ స్నాక్స్ తింటారు. మా నాన్నకి కూడా కర్ణాటక బస్సు వచ్చిందబ్బా. బస్సు కూడా శ్రీశైలం నుంచి వస్తుంది. మా ప్రాణతమ్మ దిగలే. పోరాదా మా నాన్న దగ్గరికి? కొనుకొచ్చుకోబో తినేటి బొట్లు చూడు. మా ఫ్రెండ్ పిచ్చి పిచ్చి బొట్లు పెట్టుకుంటుందమ్మా. నేను పెడతానమ్మా అంటే పెట్టించుకోవాలి. నిద్ర పెళ్ళి వచ్చింది ఇప్పుడే మా కన్నమ్మ. టైం వచ్చేసి 7:30 అయింది. ఇప్పుడే క్షేమంగా ఇంటికైతే వచ్చాము. వస్తా ఉంటే దోరణాల్లో సావిత్రి పిన్ని అని ఒక పిన్ని ఉంది. ఆ పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసాము, చాలా రోజులు అనేసి. పిన్నికి కూడా ప్రసాదం ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. పిన్ని 2 days ఉండమ్మా, చాలా రోజులు అయింది వచ్చినావు కదా అని పాపం చాలా బతిలాడింది. లేదు పిన్ని ఇంటి దగ్గర పని ఉందనేసి వచ్చేసాను. మళ్ళీ నన్ను పంపించి నువ్వు అన్నా ఉండమ్మా అనేసింది. మన మంచితనం ఎక్కడైనా ఉంటుందండి. మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఆ పిన్ని ఇంకా పకోడీ చేస్తానుండమ్మా అన్నది. ఇంకా లేదు పిన్ని వెళ్తాము ఏముందనేసి ఇంటికైతే వచ్చేసాము. చాలా మంచిదండి ఆ పిన్ని. ఉండమ్మా 2 రోజులు ఉండిపోదు, ఎప్పుడే కదా వచ్చేది అన్నది. మళ్ళీ నన్ను పంపించి నువ్వన్న పిల్లలిద్దరిని ఉండమ్మా అన్నది. కానీ వస్తే ఇక్కడ పని ఉంటుందా చాలా, అందుకనేసి నేనే వచ్చేసాను. చాలా రోజులకి వచ్చారు, ఉండొచ్చు కదా చాలా ఫీల్ అయింది పాప సావిత్రి పిన్ని. మేము ఇంట్లో పిన్ని వచ్చాం కదా అనేసి వచ్చేసాం. అవ్వండి వద్దంటుంటే మినుములు అలసందలు ఇచ్చింది పిన్ని వాళ్ళకి పండిని అంట. వద్దు పిన్ని అంటే తీసపోయాం కనుక కాదని ఇచ్చింది. ఇవ్వండి ఇక్కడైతే ఫ్యామిలీ ఫోటో ఇది, చిన్న ఫ్యామిలీ. నేను మా ప్రణతమ్మ, మా హస్బెండ్, అవ్వ, తాత, మా శ్రీహాన్. ఇది వచ్చేసి మన్మరాలతో దిగింది జేజమ్మ. ఫొటోస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ పని అంతా చేసిందండి. మా అమ్మ లేకుంటే పని చాలా ఉండేది. అన్నం వండాలి, టీ చేయాలి, పాలు కాబెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. రేపు పని మాత్రం చేతి నిండా పని ఉంది. బట్టలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమన్నది అక్క? బొమ్మ ఇయ్యలేదా అక్క? ఇయ్యలా? నీ బొమ్మ ఏదమ్మా? నీది అక్కడ పెట్టుకున్నావు. నీ బొమ్మలు నీకున్నాలా? నాన్న నీకు అక్కకి ఇద్దరు చెరొకటి కొనిచ్చిల్లా? ఏ నీ సైకిల్ ఏం బొమ్మలమ్మా? నీదేం బొమ్మలు? డాక్టర్ సెట్టా? డాక్టర్ అవుతావా నువ్వు? అవుతావు డాక్టర్? డాక్టర్ అవుతావా? డాక్టర్దయ్యా? ఎవరు డాక్టర్ అయ్యేదక్క నువ్వా? డాక్టర్ అయ్యేది ఎవరు? అవునా? టిక్క అయ్యేది నువ్వు కదా? ఒకటంటే అమ్మ అబ్బికి ఇయ్యమ్మ, పాప అబ్బి కదా ఇచ్చి, తమ్ముడు కదా ఒకటి ఇచ్చి. బట్టలు అయితే చాలా ఉన్నాయండి. రేపు ఇన్ని పిండిలు అనేసి పాపం మా అమ్మాయి బట్టలు నానబెట్టింది. ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు దేవేస్తూ ఉన్నాము. రేపు ఒక్కదాన్ని మేము చేసుకోలేవమ్మా అనేసి మా అమ్మకి పాప నైట్కే నానబెట్టేసిందండి. ఎంతైనా తల్లే కదా. 3 దండాలు పిండానండి. మా అవ్వ, ఈ పిల్లలవి, మా ఈ హస్బెండ్వి, తాతవి. బయట మాత్రం చల్లటి గాలి వస్తుంది చెట్ల దగ్గర నుంచి. అందరు మంచాలు వేసుకొని పడుకున్నారు తినేసి. నేను ఇంకా తినలేదు. మా తాత రోడ్డు మీద వేసుకున్నాడు. మా అమ్మ మా అవ్వ రేపు ఉదయాన్నే వెళ్ళిపోతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.